ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు, చెప్పడం ధర్మం. ఆల్వేస్ బాస్ ఈజ్ రైట్, మీరు ఏది చెప్తే అదే చేస్తామంటే ఇప్పుడు మాట చెప్పినాం. ఆనాడు ఇంకొక మాట కూడా చెప్పిన, ఇంతకుముందు చెప్పినట్టుగా 5,000 కోట్లు కూడా మీరు అదనంగా ఇవ్వలేరు, ఆ పరిస్థితి వచ్చిందని చెప్పినాం. శాచురేషన్ లెవెల్కి వచ్చిందని చెప్పిన, అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఇవాళ ట్యాక్స్లు అదనంగా చేసే పరిస్థితి లేదు, ఎక్కువ తక్కువ గ్రోత్ ఊహించే పరిస్థితి కూడా లేదని చెప్పినాం. అన్నట్టుగానే వారు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రకటించారు, ₹1,00,000 రుణమాఫీ ప్రకటించారు, మీరు చూసాను. ఆయన పదే పదే రెండు మాటలు అంటాడు, మీరు గుర్తు చేస్తున్నాను, 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్తాడు ఆయన. మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటాడు ఆయన. రెండవది అసలు ధనిక రాష్ట్రం అని చెప్పిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ధనిక రాష్ట్రం అని చెప్పిన, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన, కమిట్మెంట్ చేయాలనుకుంటే చేస్తామని చెప్పినటువంటి వారికే సాధ్యం కాలే. 4,000 రూపాయలు భృతి ఇవ్వడం సాధ్యం కాలే, ₹1,00,000 రుణమాఫీ కూడా సాధ్యం. ఇక్కడ ఒక పాయింట్, మీరు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మీరు ఎక్కువ కాలం అక్కడ పార్టీలో కీలకంగా ఉన్నారు, ప్రభుత్వంలో ఎక్కువ కాలం భాగస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన, రెండింటిని డిఫరెన్స్ చేసి చూస్తే చెప్తాను. అంటే నాకు ఆ కేసీఆర్ గారి హామీల తర్వాత 3 ఏళ్ళు అలా మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు అర్థమైపోయింది, నేను చెప్పిందే నిజమని అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ హామీలు అయితే ఇచ్చిండో, 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 400 పైచిలకండి మొత్తం. ఇలా ఇప్పుడు మహిళా పాలసీ అనగానే మహిళలకు 10-15 ఉన్నాయి, ఇట్లా విద్యార్థి అనగానే దాంట్లో ఒక 20-30 ఉన్నాయి. ఇట్లా వాళ్ళన్నీ కలిపి 400 పైచిలకు రకాల పనులని చేసింది. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకుని రజనీకాంత్ గారు, ఇవాళ ఆనాటి ప్రభుత్వం మళ్ళీ రావద్దని చెప్పి ఇష్టంగా గెలిపించుకున్నారు. ఇష్టంగా అంటే ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి, మార్చాలని చెప్పి గెలిపించుకున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడితే మమ్మల్ని తిట్టుకుంటుండే జనం. ఇప్పుడు మేము మూసి మీద మాట్లాడినా, హైడ్రా మీద మాట్లాడినా, 6 గ్యారంటీల గురించి మాట్లాడినా మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఈ డిస్కషన్ అంతా కూడా మేము చేస్తలేము, ఈ డిస్కషన్ అంతా కూడా ప్రజలు చేసుకుంటున్న డిస్కషన్ ఇది. అరే మోసపోతుంది కదా అని చెప్పి మేము అంటలేం. మోసగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అంటలేము, రాజకీయ పార్టీ అంటే ప్రజలే అంటున్నారు.